కథ పేరు చేదు చెరుకు తీపి కాకర. ఒకానొకప్పుడు కాకరకాయలు తీయగా బావుండేవి. వాటిని కొరుకుని తినడానికి జనం ఇష్టపడేవాళ్ళు. చెరుకు మొక్క కాండం పరమ చేదుగా విషంలా ఉండేది. ఓ దేశపు యువరానికి కాకరకాయల తీయని రుచి చాలా ఇష్టం. ఆమె ఉద్యానవనంలో పందిరి వేసి కాకరపాదును పాకించారు. ఆ పక్కనే భూతానికి చెరుకు మొక్కల్ని కూడా నాటారు. యువరాణి రోజూ వాటిని చూసుకునేది. ఇది చూసి కాకరపాదుకు గర్వంగా అనిపించేది. అంతటి అందగత్తెకు ఆహారం కాబోతున్నందుకు మురిసిపోయేది. ఓసారి ఒక ముని ఆ రాజ్యంలో ఆగాడు. రాజుగారు ఆయనకు యువరాణి తోటలో బస ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ఆ ముని దృష్టి కాకరకాయలపై పడింది. అటువంటి కాయలను ఆయన ఎన్నడూ చూసి ఎరగడు. ఆశ్చర్యంతో రుచి చూద్దామనే ఉద్దేశ్యంతో ఒక కాయను తెంపబోయాడు. ఆయన కోరిక గ్రహించిన కాకరపాదు గతుక్కుమన్నది. బంగారు బొమ్మలాంటి యువరాణి తినవలసిన తనని గడ్డాలు మీసాలతో ఉన్న ఆ ముసలి ముని తినబోవడం దానికి నచ్చలేదు. వెంటనే అది, మహానుభావా, మీకు ఆహారం కావడం నాకు సంతోషమే, కానీ నేను చాలా చేదుగా ఉంటాను, దయచేసి తినకండి అని అబద్ధమాడింది. ఆ మహాముని చిరునవ్వుతో తథాస్తు అంటూ చెరుకు మొక్కను సమీపించాడు. చెరుకు ఎంతో బాధపడింది. తన ఆకులతో ఎంతో వినయంగా ఆయన పాదాలు తాకింది. స్వామి, నేను చేదుగా ఉన్నందుకు బాధ లేదు, కానీ తీయగా ఉంటే మీ ఆకలి తీర్చే భాగ్యం దక్కేదని బాధపడుతున్నాను అన్నది. ఆ ముని చిరునవ్వుతో దాని కాండాన్ని నిమిరి, నీ మనసులాగే ఇది తేనెను పోలిన తీపుతో నిండింది, ఇక దిగులెందుకు అన్నాడు. ఇంతతో యువరాణి కాకరకాయలను మునికి సమర్పింపదలచి ఒక కాయను కొరికి చూసింది. వాటి చేదుని అసహ్యించుకుంది. ముని తథాస్తు అనడంతో నిజంగానే చేదుగా మారానని అర్థమైన కాకర మునిని కరుణించమని ప్రార్థించింది. ఆయనకు జాలి కలిగింది. శాపం వెనక్కి తీసుకోలేను, కానీ నీ చేదు అనేక వ్యాధులకు గొప్ప ఔషధమవుతుంది. చేదుగా ఉన్న నిన్ను కూర చేసుకుని తినడానికి అందరూ ఇష్టపడతారు అన్నాడు. శాపమే వరమై నందుకు ఊపిరి పీల్చుకుంది కాకరపాదు.